ఒక మహిళా హోంమంత్రి ఉన్న ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న దృశ్యాలు, అలాగే కేసినోలు విచ్చలవిడిగా ఉంటే వీటిని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మిమ్మల్ని ఎందుకు వేసి గెలిపించామని ఓట్లేసిన ప్రజలు బాధపడే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. మరి ఎంత దారుణంగా మీ కూటమి నాయకులు ప్రవర్తించేటప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈరోజు తీసుకుంటే మొన్న మనం చూసాం, పబ్లిక్గా మీ కూటమిలో నాయకులు మహిళలు బట్టలిప్పి డాన్స్ చేయాలని చెప్పారు. వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు? హోంమంత్రి గారు వాళ్ళని ఎందుకు నడి రోడ్డు మీద నడిపించలేదు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? సెటిల్మెంట్లో బిజీగా ఉన్నారా హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని, అలాగే తన భార్య అయిన భువనేశ్వరి గారట నేర్పించారట ఈ రాష్ట్ర ప్రజలకి, సంక్రాంతికి పల్లెటూర్లకి వెళ్ళాలి, పండగ జరుపుకోవాలి అనేసి చెప్పి. చాలా సంతోషం. అంతకుముందు మన రాష్ట్రంలో పండగకి ఎవరు పల్లెటూర్లకి వెళ్ళలేదు. భువనేశ్వరమ్మ చెప్పాక అందరము వెళ్ళి నేర్చుకొని పండగ పల్లెటూరులో జరుపుకోవడం మనందరము చూసాము.